హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్సెస్ మాహి కిరణ్. నేను మీ మహి. ఈరోజు మనం నోరూరించే సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఈ సాంబార్ నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. ముందుగా సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి. మునక్కాయల సీజన్ కాబట్టి మునక్కాయలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నా. బెండకాయలు, బీన్స్, మామిడికాయ, క్యారెట్, టొమాటో యాడ్ చేస్తున్నా. మీరు ఇంకా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్నవి యాడ్ చేస్తున్నా. కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ ఇలా ప్లేట్లో పెట్టేసుకొని నెక్స్ట్ చింతపండుని 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను. తర్వాత నేను కందిపప్పుని అరగంట పాటు నానబెట్టి దాన్ని కుక్కర్లో 2 విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టి దాన్ని స్మాష్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ కూడా హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి అందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు యాడ్ చేసేసి ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్నటువంటి మునక్కాయలు, బెండకాయలు, క్యారెట్ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసి ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టేసి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ 3 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకొని ఇందులో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాంబార్ పొడి యాడ్ చేసేసుకొని ఒక 4 నుండి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. మామిడికాయలు నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, ముందుగా యాడ్ చేస్తే మెత్తగా అయిపోతాయి అని. ఇవి ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసేసి ఒక 4 నుండి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని వేగనివ్వాలి. నెక్స్ట్ మనం మూత తీసేసి మనం ప్రిపేర్ చేసుకున్న కందిపప్పుని ఇందులో యాడ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మనం బాగా మరగనివ్వాలి. సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది అండి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సాంబార్ని ఇలా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.